దేవుని వాక్యము ఉంది అంటే ఒక విశిష్టత అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఒక విశేషమైన సంగతిని మనకు తెలియపరచాలని కోరుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అలాగే దేవుని వాక్యము ఒక విశిష్టత కలిగి ఉంటుంది. దానిని మనం తెలుసుకోవడానికే వేగిరపడాలి, దాని కొరకే మనము ప్రయాసపడాలి అని మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడంతా మన యొక్క వైఖరి ఆ విధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం సమీపిస్తున్నప్పుడంతా దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నాకు తెలియపరుస్తాడు, నాతో మాట్లాడుతాడు, నన్ను నింపుతాడు. ఈ భూ సంబంధంగా కాకుండా కనులతో నా జ్ఞానేంద్రియాలతో నేను గ్రహించేలాగా కాకుండా దేవుడు నేను ఇప్పటి వరకు ఎరుగని ఒక విషయాన్ని నాకు తెలియపరుస్తాడు. నేను నా జ్ఞానముతో తెలుసుకోలేని ఒక సంగతిని దేవుడు నాకు విప్పుతాడు అని మనము దేవుని వాక్యాన్ని సమీపించాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.